రాష్ట్రంలో మోంతా తుఫాను ప్రభావంతో సంభవించిన విపత్తును జాతీయ విపత్తుగా గుర్తించి రాష్ట్రానికి కేంద్రం సహకారం అందించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో వరద ప్రభావిత ప్రాంతంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. హుస్నాబాద్ మార్కెట్ యార్డ్లో తడిసిన ధాన్యాన్ని జిల్లా కలెక్టర్ హైమావత్తో పరిశీలించి రైతులతో మాట్లాడారు. 10 ట్రిప్పుల ధాన్యం కొట్టుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తూ మంత్రిని పట్టుకుని బోరును ఏడ్చిన మహిళా రైతు తారావనం ఓదార్చి తక్షణ సహాయం కింద మహిళకు 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రైతులకు మంత్రి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తుఫాన్ కారణంగా ఊహించినంత వందలాది మెట్రిక్ టన్నుల ధాన్యం కొట్టుకుపోయి వేలాది మెట్రిక్ టన్నుల ధాన్యం తడిసిపోయిందన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో దెబ్బతిన్న పంట నష్టంపై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయామని, రేపు ముఖ్యమంత్రి హుస్నాబాద్ పరిధిలో ఏరియల్ సర్వే నిర్వహిస్తారని అన్నారు. అధికారులు రైతులు మొత్తం నష్టాన్ని రికార్డు చేయాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. నియోజకవర్గంలో 3 గల్లంతై మృత్యువాత పడ్డారని, వారి ఆచూకీ కోసం అధికార యంత్రాంగం శ్రమిస్తుందన్నారు. పంట నష్టం, ప్రాణ నష్టం, పశు నష్టం జరిగిందని, ఇది పెను విపత్తు అన్నారు. జాతీయ విపత్తు కింద తీసుకుని రైతాంగాన్ని కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. ఇది ప్రకృతి వైపరీత్యమని, రైతులెవరూ ఆందోళన చెందొద్దని అన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గము 3 జిల్లాల పరిధిలో సిద్దిపేట, కరీంనగర్, హన్మకొండ పరిధిలో ఉన్నటువంటి ఈ ప్రాంతం పూర్తిగా జలమయమైంది. రైతులకు తీవ్ర నష్టం జరిగింది. రాష్ట్రంలో అత్యధిక వర్షం నమోదైన మండలం భీమదేవరపల్లి. ప్రాణ నష్టం జరిగినటువంటిది ఈ నియోజకవర్గంలో జరిగింది. వందల వేల మెట్రిక్ టన్నుల ధాన్యం తడిసిపోయింది. వందల వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొట్టుకుపోయింది. వందల వేల ఎకరాల్లో పంట పొలాలు నీళ్లు నిలిచి పనికి రాకుండా పోయినాయి. రోడ్లు కట్ అయినాయి, కలవట్లు తెగినాయి, ఓవర్ఫ్లో అయి గ్రామాల మధ్యలో రాకపోకలు బంద్ అయినాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడే ముఖ్యమంత్రి గారు, ఉన్నతాధికారులు, కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. నేను కూడా అందులో పాల్గొన్నా.